బ్రేకింగ్ న్యూస్ చూసిన మేడికెట్ట బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్ సర్కారు వైఫల్యమే కారణమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మేడికెట్ట కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న లెక్కలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందని ఇష్యూని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులు మావోయిస్టులు చేసిన కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మేడికెట్ట బ్యారేజీ కుంగిపోవడానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడికెట్ట బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్ సర్కార్ వైఫల్యమే కారణమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మేడికెట్ట కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న లెక్కలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందని ఇష్యూని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులు మావోయిస్టులు చేసిన కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మేడికెట్ట బ్యారేజీ కుంగిపోవడానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. ఇక మేడిగడ్డ విషయంలో అక్కడ సంఘ విద్రోహక శక్తులు ఏదో చర్యకు పాల్పడ్డాయి, బాంబులు పెట్టిండ్రు, పెద్ద శబ్దం వచ్చింది, పేలిపోయింది అక్కడ, అందుకే అవి కుంగిపోయినాయి. అంటే కేసీఆర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగిపోదు. ఇంత కనీస పరిజ్ఞానం ఒకటో తరగతి చదువుకున్నాను కూడా తెలుసు. దేంట్లోనైనా ల్యాండ్ మైన్ పెట్టినా, ఏమైనా డెటనేటర్లు పెట్టినా, ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలిస్తే, అసాంఘిక శక్తులు ఏదైనా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగదు. మేడిగడ్డ ఎందుకు భూమిలోకి కుంగింది? కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది, ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్లు ఉంటాయి. సో ప్రెషర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెషర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి. కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది, దాంతో అవి కుంగిపోయినాయి. ఇది నిర్మాణ నాణ్యతా లోపము. సాయిల్ టెస్ట్ చేయాలి. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా పిల్లర్లు తీయాలంటే గుంత కొట్టి దాని కోర్ కట్ చేసి ఈ భూమి పట్టింపు ఎంత ఉందో ల్యాబ్ కు పంపించేసి ఎక్కడ మనకు ఉందో అని అంత లోతు మనం తీసి బునియాదులు తీసి కడతాం. ఇంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్లతో కట్టే కాళేశ్వరం 1000 ఏళ్ళైనా ఉండాల్సిన కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంతం అపారమైన బొగ్గు గనులు ఉన్నాయి. అసలు అపారమైన బొగ్గు గనులు ఉన్నప్పుడు సాంకేతికంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో ఆలోచించకుండా కక్కుర్తి పడి మీద గాల్లో మేడలు కట్టినట్టు మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఈరోజు అది కుంగిపోతే ఆ ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయకుండా, ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయకుండా, ఆ కంపెనీ ఇచ్చిన లంచాలకు కక్కుర్తి పడి ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి పోతే ఇచ్చిన లంచాల లెక్కలు చెప్తారని వాళ్ళని కాపాడడానికి మావోయిస్టుల మీద, సంఘ విద్రోహక శక్తుల మీద నెపాన్ని నెట్టేసి మేడిగడ్డ కుంగిపోవడం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ మేడిగడ్డ కాదు, కేసీఆర్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది, కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రాజెక్టుల వల్ల, ఈ తప్పుడు నిర్ణయాల వల్ల. అందుకే తెలంగాణ ప్రజలకు, ఓటర్లకి మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక మేడిగడ్డ విషయంలో అక్కడ సంఘ విద్రోహక శక్తులు ఏదో చర్యకు పాల్పడ్డాయి, బాంబులు పెట్టిండ్రు, పెద్ద శబ్దం వచ్చింది, పేలిపోయింది అక్కడ, అందుకే అవి సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగిపోదు. ఇంత కనీస పరిజ్ఞానం ఒకటో తరగతి చదువుకున్నాను కూడా తెలుసు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నకదును ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారిక కార్యకలాపాలను పార్టీ కార్యాలయాల్లో జరగకుండా చూడాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బీసీ బంధు, రైతు బంధు, ఇతర నగదు అందించే ప్రభుత్వ పథకాలు అన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ నాటికే అమలు చేయాలని అన్నారు. అయితే ప్రభుత్వ పథకాల విషయంలో తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని, కానీ ఇప్పుడు ఏవి నిలిపివేసినా మేము అధికారంలోకి రాకలే అమలు చేస్తామని అన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారిక కార్యక్రమాలను పార్టీ కార్యాలయాల్లో జరగకుండా చూడాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పీసీ బంధు, రైతు బంధు, ఇతర నగదు అందించే ప్రభుత్వ పథకాలు అన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ నాటికి అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని, కానీ ఇప్పుడు ఏమి నిలిపివేసినా మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తుంటే టిఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. మన కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటున్నారు. మేము ఆపమంటలేము. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ 2 తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, తక్షణమే నవంబర్ 2 తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా చెల్లింపులు జరగాలి. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు చేయకపోతే ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా క్లారిటీ ఇంకా ఈ మంత్ పెండింగ్ అయింది అనుకోండి. సో ఇవాళ ఏది వాయిదాలు పడ్డా కూడా కేసీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏమీ చెల్లించకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ మాయలో ఎవరు పడరు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయమాటలు చూసినాం. హుజూరాబాద్ ఎన్నికలలో ఇల్లు తిరిగి దళిత బంధు రాసుకొచ్చారు. ఎంతమందికి విడుదల జరిగినాయి? ఆలేరు నియోజకవర్గంలో ఒక ఊరినే దత్తత తీసుకున్నాడు. దళిత బంధుకు ఊరంతా సక్కైతే ఉన్నిళ్ళని గులగొట్టినావు. ఎక్కడ పోయినావు మా వెంకటరెడ్డి గారు చెప్పారు. వాసాలపల్లి ఆ పరిస్థితి ఏందో. చిన్నముల్కనూరు అని కరీంనగర్ లో ఉస్నాబాద్ లో దత్తత తీసుకున్న గ్రామం ఉంది. 10 ఏళ్ల నుంచి పూర్తి కాలే. సో కేసీఆర్ అనేవాడు ఏ మాట చెప్పినా అది అమలు చేయడు. ఇన్నాళ్ళు ఆయన ఏదో చేసినట్టు ఇప్పుడు మేమేదో అడ్డుకుంటున్నాం అన్నట్టు కాంగ్రెస్ మీద ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ఇది తప్పుడు ప్రచారము. ఈ తప్పుడు ప్రచారాలు కూడా కేసీఆర్ ను కాపాడలేవు. ప్రజలు నిర్ణయించుకున్నారు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని. సంక్షేమాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, సంక్షేమాన్ని పేదలకు దరిచేర్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తుంది రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇతర పథకాలన్నిటిని కూడా నవంబర్ 2 తారీఖు లోపలనే లబ్ధిదారుల ఖాతాలలో 100% నగదు బదిలీ చెయ్యాలి. ఇది నిర్దిష్టమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని నేను మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తుంటే టిఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. మన కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటున్నారు. మేము ఆపమంటలేము. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ అధికారులు దీర్ఘకాలికంగా ప్రభుత్వంలో కొనసాగుతున్నారని, వారందరినీ విధుల నుంచి తొలగించాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కార్యకర్తల ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్కు చెందిన అధికారి అన్నారు. తక్షణమే డీజీపీని బదిలీ చేయాలని అన్నారు. రిటైర్డ్ అధికారులు బీఆర్ఎస్ ప్రైవేటు ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. గారు నిన్న కేంద్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బదిలీ విషయంలో ఒక నిర్దిష్టమైన సూచన ఎన్నికల అధికారులకు చేయడం జరిగింది. నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందు 2 తారీఖు 3 తారీఖు లోపలనే
నగదు బదిలీ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు, తక్షణమే వాళ్ళని బదిలీ చేసి అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించడం అని రెండో సూచన చేయడం జరిగింది. మూడవది, రిటైర్డ్ ఆఫీసర్స్ ని వాళ్ళ బంధువులందరినీ కూడా 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చి పదవులలో నియమించి వాళ్ళని ఒక ప్రైవేట్ ఆర్మీ కింద వాడుకొని పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళను వినియోగిస్తున్నారు. కాబట్టి రిటైర్డ్ అధికారులందరినీ తక్షణమే ఎన్నికల అధికారులు తొలగించాల్సిందిగా పేర్లు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా కేసీఆర్ బంధువు ప్రభాకర్ రావు గారు, వేణుగోపాలరావు గారు, నరసింహరావు గారు, రాధాకిషన్ రావు గారు, జగన్మోహన్ రావు గారు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్న భుజంగరావు గారు, అదేవిధంగా దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు, వీళ్ళందరూ కూడా నిజాం దగ్గర రజాకర్స్ ఉండే వాళ్ళు అని విన్నాం. ఇప్పుడు ఈ నయా నిజాం దగ్గర ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వ జీతభత్యాలతో నియమించి కాంగ్రెస్ పార్టీ మీద, అధికారుల మీద దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు కీలకమైన శాఖలను 7-8 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా నిర్వహిస్తున్నారు. వీళ్ళు వ్యాపారస్తులను, సమాజంలో గౌరవమైన వాళ్ళని పిలిచి మీరు టిఆర్ఎస్ కు ఎన్నికల నిధులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనా పైసా కూడా సహాయం మీరు అందించడానికి వీల్లేదు, వాళ్ళు మీ బంధువులైనా మీ మిత్రులైనా, మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులైనా కూడా అనా పైసా కూడా సహాయం చేయడానికి వీల్లేదు అని సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ అండ్ జయేష్ రంజన్ ఈ ముగ్గురు అధికారులు పూర్తిగా సీఎం పేషీలో స్మితా సబర్వాల్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి వీళ్ళందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొని టిఆర్ఎస్ కు ఎన్నికల నిర్వహణ టీం లాగా పనిచేస్తున్నారు. వీళ్ళే కాకుండా చట్టవిరుద్ధంగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఆంధ్రప్రదేశ్ కాడర్ ఆఫీసర్, అతన్ని డీజీపీగా నియమించిందంటే అవుట్ ఆఫ్ ద వే ఈస్ గెటింగ్ బెనిఫిట్. అందుకోసమని ఆంధ్రప్రదేశ్ కాడర్ అధికారిని సోమేష్ కుమార్ ను కోర్టే తొలగించింది. ఇప్పుడు అంజనీ కుమార్ ను ఎన్నికల అధికారులను నివేదిక చెప్పినాము, మేము తొలగించమని. స్టీఫెన్ రవీంద్ర కూడా సర్వీస్ లో ఉండి పూర్తిగా టిఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వాళ్ళిద్దరిని బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలకు సంబంధించి సరైన విధి విధానాలు పాటించకుండా 8 సంవత్సరాల నుంచి రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి టిఆర్ఎస్ కు ఎన్నికల నిధులను సమకూర్చే కాంట్రాక్టర్లకే బిల్లులు విడుదల చేసి అందులో నుంచి సొమ్ములు దండుకుంటున్నారు. కాబట్టి రామకృష్ణారావు గారిని తక్షణమే అక్కడి నుంచి తొలగించమని మేము చెప్పినాం. నిన్న కేంద్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్